హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నందుకు ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం లూలు మాల్కి వచ్చేసినాం. నేను యాక్చువల్గా లూలు మాల్ ఓపెన్ అయిన సెకండ్ డే రోజు వెళ్ళినుండే. అప్పుడైతే నాకు ఆల్మోస్ట్ తిరుపతికి వచ్చినట్టే అనిపించింది, ఎందుకంటే అంత జనాలు ఉండే అప్పట్లో. సో ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు జనాలు వీకెండ్, కానీ మరీ ఆ రోజు ఉన్నంత మంది అయితే లేరు. ఇప్పుడు 6 months అయింది కదా ఓపెన్ అయ్యి. సో మనం గ్రాసరీస్ సెక్షన్కి అయితే వచ్చేసినాము. సో గ్రాసరీస్ సెక్షన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన డిమార్ట్, రిలయన్స్ ఉంది కదా స్మార్ట్ పాయింట్, అక్కడ ఉన్న రేట్లే ఉన్నాయి, ఇక్కడ ఏం తక్కువ లేవు. మరీ ఇంకోటి ఏంటంటే, నాకు చెప్పాలంటే డిమార్ట్లోనే కొన్ని తక్కువ అనిపించినాయి ఐటమ్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాసరీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా ఉంది ఇక్కడ మనకి. బిర్యానీ, చికెన్ స్టార్టర్స్, చికెన్ సూప్, ఫ్రూట్ సలాడ్, అట్లా డ్రింక్స్, అట్లా ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మనం వచ్చేసి క్లోతింగ్ సెక్షన్స్ కూడా చూసిన. నాకైతే ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే అంత ఖాస్ ఏం అనిపించలే. ఓకే నార్మల్ ఉండే, అండ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదే కాస్ట్కి మనకి రిలయన్స్ ట్రెండ్స్లో, జూడియోలో కూడా ఇంకా మంచిగా వచ్చేస్తాయి. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఇది టర్కిష్ ఐస్ క్రీమ్ సూపర్ ఉండే. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన ఈ యాక్టివిటీ. ఆయన ఐస్ క్రీమ్ ఇచ్చే ముందు చేసే జిమ్మిక్స్ అవన్నీ నేను మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. మంచిగా అనిపించింది. ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా బాగానే ఉండే. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. సో ఇదొక స్ట్రెస్ బస్టర్ లాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా లూలు మాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఈ యాక్టివిటీ మీకు మంచి ఫన్ జనరేట్ చేస్తుంది, ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. చలో మన ఐస్ క్రీమ్ భయ్యా కూడా హాయ్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ సూప్ ట్రై చేసినాం మేము, చికెన్ మ్యాంచోస్ సూప్. కాకపోతే మ్యాంచోస్ అవైలబుల్ లేకుండా ఆర్డర్ చేసిన తర్వాత, సో రిటర్న్ చేయడం ఎందుకని చెప్పి ట్రై చేసినాం. టేస్ట్ బాగానే ఉండే, కానీ ఇంకొంచెం వేడిగుంటే బాగుంటుండే. టేస్ట్ బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత లూలు మాల్ ఆపోజిటే మనకి అప్సరా బాదం మిల్క్ అనేది కనిపించింది. ఇది ఫేమస్ కదా, అంటే యూట్యూబ్లో చాలాసార్లు నేను కూడా చూసిన షార్ట్స్లో. సో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మేము కార్లో వచ్చేసరికి మాకు పార్కింగ్ చాలా ఇబ్బంది అయింది. సో నేను కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేసుకున్న, కార్లోనే ఉన్నా. సో మా వైఫ్ అయితే నా కోసం పార్సల్ తీసుకొచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. టేస్ట్ ఎట్లుంది అంటే ఓకే, అంతేం అనిపించలే నాకు. చాలా పల్సగా ఉండే, ప్లస్ 70 రూపీస్ అంటే నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. నాట్ బ్యాడ్. నాకైతే అసలు 70 రూపీస్కి వర్త్ ఇట్ కాదనిపించింది. సో ఇంకొక టిప్ ఏంటంటే, మీరు లూలు మాల్కి వచ్చేటప్పుడు ప్లీజ్ మీరు కార్లో రాకండి, అది బైక్లో రండి, లేకపోతే మీరు ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని రండి. పార్కింగ్కి మాకు చాలా ఇబ్బంది అయింది. సో అంతా అయిపోయిన తర్వాత మేము ఉప్పల్కి వచ్చి పిస్తా హౌస్లో మంది తిన్నాం. సూప్ టేస్ట్ అదిరిపోయింది, మంది టేస్ట్ కూడా అదిరిపోయింది. దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్. నేను తీసుకుంది చికెన్ 2 పీస్ మంది. సో మేమైతే వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం ఫ్యామిలీతోని. సో మీరు కూడా ఎవ్రీ వీకెండ్ ఎంజాయ్